లకు అధికారం కోల్పోగానే శాసనసభ హక్కులు శాసనసభ వ్యవహారం పట్ల ఇవాళ సోయొచ్చినట్టుగా కనబడుతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే వాళ్ళని ఎంత అణగదొక్కినారో, కనీసము లేస్తే మైకు కట్ అయ్యే విధంగా ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అవమానపరిచినారో ఈ సమాజానికి తెలిసింది. ఇవాళ వాళ్ళకి అధికారం కోల్పోయిన తర్వాత ప్రతిపక్షంలో అధికార కుర్చీ నుంచి ప్రతిపక్ష కుర్చీకి రాగానే ఇవాళ వాళ్ళ నోటికి వచ్చినట్టుగా, అంటే వాళ్ళ అసహనాన్ని తట్టుకోలేక ఇవాళ స్పీకర్ గారి పట్ల జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. దళితుడు స్పీకర్ అవ్వడాన్ని సహించలేనటువంటి బీఆర్ఎస్ నేతలు ఇవాళ పదే పదే తన పైన అనుచిత వ్యాఖ్యలు చేయడము, అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రిగా శ్రీధరన్న లేచి మాట్లాడితే తనను పైన ఎదురుదాడి చేయడం అన్నది నిజంగా ఈ తెలంగాణ సమాజము ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ నేతలని ఎదిరించాల్సినటువంటి అవసరం ఉందని గుర్తు చేస్తున్నా. అలాగే మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కూడా హరీష్ రావు గారు స్పీకర్ గారి పోడియం పైన ఏ విధంగా పరిగెత్తుకుని పోయినారో మనం అందరం చూస్తున్నాం. అంతకుముందు దళితుడు ముఖ్యమంత్రి, దళిత ముఖ్యమంత్రి చేస్తాని కేసీఆర్ దళితుని మోసం చేసిన విషయం అందరికీ తెలుసు. అలాగే డిప్యూటీ సీఎం రాజయ్యని చేస్తే రాజయ్య గారు తెల్ల బట్టలు పంచెకట్టుకుని ఆయన కార్యక్రమాలు తిరుగుతుంటే ఓర్వలేనటువంటి కేసీఆర్ గారు ఆయన ఎట్లా అవమానపరిచిండ్రో మనం చూస్తున్నాం. అలాగే మంత్రిగా పనిచేసినటువంటి కొప్పుల ఈశ్వర్ గారు వేదిక పైన కూర్చోవడానికి అర్హుడు కాదు అనే విధంగా కేసీఆర్ అవమానించిన తీరు కూడా ఈ సమాజం ఇంకా మర్చిపోలే. దళితునికి 3 ఎకరాలు భూమి ఇస్తా అని చెప్పేసి ఏ విధంగా మోసం చేసిండో ఈ సమాజం మర్చిపోలే. అలాగే దళిత బంధు పేరుతో దళితులను ఏ విధంగా మోసం చేసిరో ఈ సమాజం మర్చిపోలే. మొదటి నుండి కూడా దళితులంటే ఒక చులకన భావం, దళితులంటే ఒక చిన్న చూపు ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలకు ఆ డిఎన్ఏలో ఉన్నటువంటి అహంకారం అన్నది ఈ రోజు వరకు కూడా తగ్గలే. దొర అహంకారంతో ఇవాళ పదే పదే ఇవాళ దళితుడు స్పీకర్ గా ఉంటే భరించుకోలేకుండా ఇవాళ తన పైన చేసేటువంటి దాడిని యావత్ తెలంగాణ సమాజం ఖండించాల్సిందిగా నేను కోరుతున్నాను. బీఆర్ఎస్ నేత